జనానికి ఏదైనా మంచి చేస్తే ఆ జనమే మనల్ని ఆదరిస్తారు. ఇది వాలంటీర్ వ్యవహారం నేర్పిన పాఠం. ఇందులో వాలంటీర్ ఉండాలా ఉండకూడదా ఈ చర్చ అంతా చేస్తున్నారు, కానీ దాని వెనకున్న సూక్ష్మాన్ని మర్చిపోతున్నారు. ఏంటి, ఎందుకు వాలంటీర్ జేబులోంచి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? లేదే. ఏం చేశాడు? ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలని ఎవరెవరు అర్హులో తన పరిధిలోని 50 ఏళ్లకి వెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చాడు. ప్రభుత్వం వేసే డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడేలా చూశాడు. ప్రభుత్వం చేతికి ఇచ్చిన డబ్బులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్నే ఇచ్చొచ్చాడు. దానివల్ల తను పొందిన ప్రయోజనం కొంచెమే, కానీ ఆ ఇంపాక్ట్ ప్రజల్లో తీసుకొచ్చినటువంటి ఆదరణ తెలుగుదేశాన్ని వణికించింది, జనసేనని భయపెట్టింది, భారతీయ జనతా పార్టీని కంగారు పెట్టింది. ఆ ముగ్గురు కలిసి వాలంటీర్ వ్యవస్థ వద్దంటూ ముందు శాపనార్థాలు పెట్టారు. మళ్ళీ పాత పంచాయతీలు, పాత మున్సిపాలిటీలు, పాత కార్పొరేషన్లు కావాలని ఆశించారు. ప్రజలు తిరస్కరించారు. దాంతో భయపడ్డ ఈ ముగ్గురు చివరికి తమ చేతులకు మట్టి అంటకుండా కోర్టుల ద్వారా ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారు. తీరా చూస్తే అక్కడ కోర్టు కూడా డైరెక్ట్ ఆర్డర్ వేయలేదు. చివరికి ఎన్నికల సంఘం ద్వారా ఏపించారు, బాగానే ఉంది. కానీ అది కాస్త ప్రజాగ్రహం మండిపడేటప్పటికి అబ్బెబ్బే అంటూ ఆ వాలంటీర్కి 10,000 రూపాయలు మేమే ఇస్తామంటూ చంద్రబాబు చెప్తున్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ, జన్మభూమి కమిటీ తెస్తానని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు చంద్రబాబు? అంటే పక్షపాత ధోరణితో పనిచేసినటువంటి వ్యవస్థ జన్మభూమి కమిటీలు. వాలంటరీ వ్యవస్థని మళ్ళీ తెస్తానంటే అది చంద్రబాబు తెచ్చిన విధానం జన్మభూమి కమిటీ పక్షపాత ధోరణితో కూడుకున్నది. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానం వాలంటీర్ విధానం, ఇది నిష్పక్షపాత ధోరణితో కూడుకున్నది. అంటే చంద్రబాబు ఫార్ములా ఫెయిల్ అయ్యింది, జగన్ ఫార్ములా సక్సెస్ అయింది. అది వాలంటీర్ సక్సెస్. తను స్వార్థ ప్రయోజనాలకు పోలేదు, ఎవరి దగ్గర చేతులు జాచలేదు. చేతులు జాచిన జన్మభూమి కమిటీలను జనం అసహించుకోవడంతో తెలుగుదేశం దెబ్బతింటే, చేతులు జాచకుండా సేవాత్మక దృక్పథంతో పనిచేసినటువంటి వాలంటీరు ద్వారా వచ్చిన ప్రయోజనం ఇవాళ ఇటు పక్కన పవన్ కళ్యాణ్ లాంటి మహాశక్తివంతుడు, మోడీ లాంటి అద్భుతమైనటువంటి చరిష్మా కలిగిన నాయకుడు, చంద్రబాబు నాయుడు లాంటి 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు వాలంటీర్ వ్యవస్థని ఆపాలని చూసి చివరికి ఆ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేయడానికి సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాలంటరీ వ్యవస్థ విజయం అదనాలి.